ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు. ఇంకా నైని, అక్క, సుమన మీరు కూడా పిల్లలకి కట్టిన తాయెత్తులు తీసి ఆ డస్ట్బిన్లో పడేయండి అని చెప్తుంది. ఇంకా వాళ్ళు తాయెత్తులు తీసి డస్ట్బిన్లో వేస్తారు. ఇంకా నైని దురంధరతో పిన్ని కొంచెం ఉప్పు తీసుకువచ్చి వాటి మీద వేయండి అని అంటే, ఇంకా వల్లభ ఎందుకు ఏమవుతుంది అని చెప్పి అంటే, విక్రాంత్ ఆగు బ్రో నీకే తెలుస్తుంది కదా అని చెప్పి అంటాడు. ఇంకా దురంధర ఉప్పు తీసుకొచ్చి వేస్తుంది. ఇంకా ఉప్పు వేయగానే ఒక్కసారిగా మంటలు వస్తాయి. ఇంకా మంటలను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ మంటలు అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడు నైని పిల్లల్ని అంటిపెట్టుకున్న ఈ దుష్ట శక్తి ఇట్లా కాలిపోతుంది అని చెప్పి అంటుంది. ఇంకా తిలోత్తమ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే, ఇంకా విశాల్ ఆగమ్మ, స్వాములు వారు ఇచ్చారన్నావు కదా ఈ తాయెత్తులు, మన దుష్టశక్తి ఇలా కాలిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు నైని అత్తయ్య గారు చెప్పిన అసలు స్వామీజీ ఇండియాలోనే లేరు, వేరే కంట్రీ వెళ్ళి వారం రోజులు అవుతుంది, మరి ఈ తాయెత్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అత్తయ్యే చెప్పాలి అని చెప్పి ఇంకా నైని అంటుంది.